ఎలా ఉన్నారు? బాగున్నాండి, చాలా బాగున్నా. ఓకే, రై మనీ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తూ ఉంటారు. అండ్ నేను చూసినప్పుడు అనుకున్నా అసలు ఏం మాట్లాడుతున్నారు, టక మాట్లాడేస్తుంటే అందుకే మీకు ఎక్స్ప్రెస్ హరి అని పేరు వచ్చింది. నైస్. సో ఈరోజు మీరు స్పెషల్గా మెగా 870లో పాల్పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టి 70 సంవత్సరాలు అవుతుంది. నిజంగా ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పడానికి కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మనం చిరంజీవి గారి గురించి చెప్పుకునే బదులు అసలు ఫస్ట్ ఎక్స్ప్రెస్ హరి యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మనం స్టాండప్ కమెడియన్కి ఆడిషన్స్గా వచ్చాను నేను. సో స్టాండప్ కమెడియన్కి ఆడిషన్స్ మన అన్నపూర్ణలో జరిగాయి. సో అప్పటికి 2000 మంది వచ్చారు. అందులో ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి అందులో నేను ఒకరిని సెలెక్ట్ అయ్యా. సో అక్కడి నుంచి ఒక స్టాండప్ కమెడియన్గా ఒక షోలో ఛాన్స్ ఇచ్చారు. ఆ షో సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఒక ఎపిసోడ్, ఆ తర్వాత 2 ఎపిసోడ్లు, ఆ తర్వాత 4 ఎపిసోడ్లు, ఆ తర్వాత అలాగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆ ప్రాసెస్లోనే స్టాండప్ కమెడీ నుంచి రైటర్ నుంచి యాక్టర్ అయ్యా. ఇప్పుడు టీవీ షోస్లో కొంచెం బిజీగా ఉన్నా. కొంచెం ఏం కాదు, ఎక్కువే బిజీగా ఉన్నారు. చూస్తూనే ఉంటాను నేను మీ షోస్. బట్ నైస్, అంటే ఒక సపరేట్ వేలో మంచిగా ఎంటర్టైన్ చేస్తారు మీరు. ఓకే, సో మీరు చిరంజీవి గారికి బేసిక్గా అభిమాని అన్నారు. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే. మేము పుట్టక ముందు నుంచి ఆయన సినిమాలు తీస్తున్నారు. ఆయన సినిమాలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు ఈ రోజు ఇండస్ట్రీలో సగం మంది ఉన్నారంటే సగం మంది పైగా ఆయనకి ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి పేరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే. ఏ సినిమాతో మీరు ఆయన ఫ్యాన్గా మారారు? బేసిక్గా నాకు అంటే మాకు తెలిసినప్పుడు మేము ఇందిరా, ఠాగూర్ ఆ సినిమాలు చూసేవాళ్ళం. ఠాగూర్ సినిమా అయితే నాకు తెలిసి మేము ఒక 27 సార్లు 30 సార్లు చూసుంటాం. ఎందుకంటే అసలు ఆ సినిమాలో ఆయన వస్తున్నప్పుడు బీజిఎం కానీ, ఆయన క్లైమాక్స్లో మొత్తం అవినీతి గురించి డైలాగులు చెప్పడం, లంచం ఆ డైలాగులు చెప్పడం కానీ, ఠాగూర్లో అసలు ఆ లంచం డైలాగులు చెప్తారు కదా లాస్ట్లో, అసలు గూస్ బంప్స్. అసలు నా అప్పటి నుంచే చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం మాకు. అసలు మీకు నచ్చింది కదా డైలాగ్ బాగా? అప్పుడు చాలా ఇష్టం నాకు ఆ డైలాగ్. ఒకసారి డైలాగ్ చెప్పండి. అగ్గిపెట్టి నుంచి రైలు పెట్టే వరకు లంచం నడుస్తుంటే ఇక సామాన్య మానవుడు ఎక్కడ బతకాలి సార్ అంటారు. అది చాలా పెద్ద డైలాగ్. అసలు గొక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు డైలాగ్, మామూలు కాదు. అందుకంటే 2G 3G 5G ఇలా ఎన్ని జీలు మారినా చిరంజీవి అనే పదాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేదు. సూపర్. సో అందుకే ఆ డైలాగ్ డెలివరీ, ఆ డాన్స్ అలాగా ఉంటాయి కాబట్టి ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు మెగాస్టార్ అనేది చెక్కు చెదరకుండా ఉన్న పేరు అది. బేసిక్ గా ఆయనకి ఫస్ట్ మెగాస్టార్ ఫ్యాన్ అంటే ఆయన డాన్స్, అవునవును, తర్వాత ఆయన ఒక డిఫరెంట్ స్టైల్, ఒక ట్రెండ్ ని సెట్ చేశారు ఆయన. అవును. సో బేసిక్ గా మీరు ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? ఆయన డాన్స్ కా, డైలాగ్ డెలివరీకా, కామెడీకా? బేసిక్గా అసలు ఒక యాక్టర్లో ఎన్ని కోణాలు ఉండాలో అన్ని కోణాలు ఆయనలో ఉన్నాయి. ప్రతిదీ అందరికి ఇష్టం. అసలు డ్యాన్స్ నుంచి డైలాగ్ డెలివరీ, కామెడీ, అంటే ఒక హీరో ఇన్ని చేయగలడా? అసలు అన్నీ చేస్తారు ఆయన. ఇది పర్టికులర్గా ఇష్టం అంటే మనం చెప్పలేం. ఇప్పుడు మనకి ఏ దేవుడు ఇష్టం అంటే ఏం చెప్తాం? అందరూ దేవుళ్ళే. అలాగా చిరంజీవిలో ఏమి ఇష్టం అంటే ఏం చెప్పగలం? ఆయన అన్ని కరెక్ట్గా చేస్తారు కాబట్టి ఆయన ఈరోజు మెగాస్టార్ అయ్యారు. బేసిక్గా మాకు బాగా ఇష్టం ఏంటంటే చిరంజీవి గారి డాన్స్, డైలాగ్ డెలివరీ నాకు చాలా బాగా ఇష్టం. అసలు ఆ ఇందిరా స్టెప్ ఆయన వేసినప్పుడు మేము ఇంట్లో కూర్చొని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసాము ఆ ఇందిరా స్టెప్. సో నాకు అందుకే మెగాస్టార్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, మనకి నార్మల్గా ఏంటంటే ఇప్పుడు అంటే టికెట్లు ఇవన్నీ ఈజీ, టికెట్ బుక్ చేసుకోవడం, వెళ్ళడం అనేది ఇప్పుడు ఇంత పెద్ద హంగామా లేదు. ఫస్ట్ డే సినిమా చూడాలి అంటే ఉంటది, బట్ అంత కాదు. ఇదివరకు ఒకప్పుడు సినిమా చూడాలంటే లైన్ లో నుంచోవాలి, చొక్కాలు చింపుకోవాలి, కింద మీద పడాలి. అసలు క్యాలెండర్లో మనకి ఎన్ని పండుగలు ఉంటాయో తెలుస్తాయి. ఈ రోజు దసరా వస్తుంది, ఈ రోజు దీపావళి వస్తుంది, ఈ రోజు క్రిస్మస్ వస్తుంది, ఈ రోజు సంక్రాంతి వస్తుంది. కానీ క్యాలెండర్లో కనబడని పండుగ ఏదైనా ఉందంటే చిరంజీవి గారి సినిమా. ఓకే, అసలు ఆ థియేటర్ దగ్గర ఏమైనా పండుగ వైపు వచ్చిందంటే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందని అడిగేవాళ్ళు. ఎందుకంటే ఆయన కోసం వేసిన వేయలలో, ఆయన కటౌట్ వేసిన పూల మాలలు, ఆయన డైలాగ్ చెప్తే చింపుకున్న చొక్కాలు, ఆయన డాన్స్ కొట్టిన చప్పట్లు, ఆయన సినిమాలో హిట్ అయితే కొట్టిన డప్పులు, పేల్చిన టపాసులు, ఇలా ఒకటా రెండా? అసలు సినిమాకి పండగ వైభవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా? ఏ సినిమాకి వెళ్ళి అలా చొక్కాలు చింపుకున్న సిచ్యువేషన్ గానీ? మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. ఓకే, 5th to 10th నేను హాస్టల్ చదువుకునేవాడిని. ఆ టైంలో శంకర్దాస్ జిందాబాద్ సినిమా రిలీజ్ అయింది. అర్ధరాత్రి గోడ దూకి మరి శంకర్దాస్ జిందాబాద్ సినిమా సెకండ్ షో చూసి వచ్చి దొరికిపోయి తన్నులు తిన్న రోజులు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి కోసం తన్నులు తిన్నా పర్లేదురా అని. అలా శంకర్దాస్ జిందాబాద్ సినిమా మేము గోడ దూకి వెళ్ళి చూసి వచ్చాము. అది సెకండ్ అంటే తర్వాత తన్నులు తిన్నావా, ఇంట్లో తిట్లు తిన్నావా అనేది కథం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసావా లేదా? చూసేయాలంతే. తర్వాత తన్నులు తిన్నా పర్వాలే. అన్ని సినిమాలు చూసారా బాస్వి? బాస్ అన్ని అంటే ఎప్పటి నుంచో, అంటే మనం పుట్టక ముందు నుంచి ఆయన తీస్తూనే ఉన్నారు. ఇన్ని సినిమాల్లో
మ్యాక్స్ ఏంటంటే మన ఫాదర్ ఆ టైంలో మన ముందు జనరేషన్ వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ స్టార్టింగ్ అప్పుడు కాబట్టి వాళ్ళు అన్ని చూస్తూ వచ్చారు. మీ జనరేషన్ వచ్చేసరికి ఒక సర్టన్ పీరియడ్ అప్పటికి మారింది. మీరు ఓవరాల్ గా అన్ని కవర్ చేశారు మూవీస్? నేను అంటే మనం పుట్టక ముందు కొన్ని సినిమాలు మేము చూడలేదు, కానీ అసలు నేను పుట్టిన తర్వాత వచ్చిన సినిమాలు అన్ని మాత్రం అసలు బీభత్సంగా చూసేస్తాం మేము. ఏది వదల మ్యాక్స్ అన్ని చూసేసాం. అందుకే అసలు ఆయన సినిమాలు అన్ని అసలు ఐకానిక్ సినిమాలు అన్ని మనం అంత ఈజీగా మర్చిపోలేం కదా. కలిసారా బాస్ని కలవాలని చాలా ట్రై చేశా, కొంచెం అవ్వలేదు. ఎందుకంటే బాస్ ఆకాశంలో అంటాడు, చూడడానికి కనబడతాడు కానీ అందుకోవడం కొంచెం కష్టం కదా. కలవచ్చు, అదే చూడాలి. బేసిక్ గా ఏంటంటే ఆయనకున్న అభిమానులు లక్షల్లో, అంతమంది కోట్లలో ఆయన్ని కలవాలని తాపత్రయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా టైం రావాలి దేనికైనా, నిజంగా టైం రావాలి. అంటే ఏదైనా జరగాలంటే టైం రావాలంటారు కదా. ఖచ్చితంగా ఆయన కలుద్దాం, ఖచ్చితంగా కలుస్తా. కలవడం అయితే పక్కా, ఖచ్చితంగా ఆయనతో ఫోటో తీసుకొని కొన్నిసార్లు కలవడం లేట్ అవ్వచ్చు, కానీ కలవడం మాత్రం పక్కా. అబ్బా రైవింగ్ సూపర్. అంటే ఎప్పుడు దూరం నుంచి చూడడం జరిగిందా? దూరం నుంచి చూడడం జరిగింది. అప్పుడు మా అన్నపూర్ణ స్టూడియోస్ లో మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి వచ్చారు. ఖైదీ 150లో రత్తాలు సాంగ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ జరిగినప్పుడు శేఖర్ మాస్టర్ అనుకుంటే కొరియోగ్రాఫర్. అవునవును, శేఖర్ మాస్టర్. సో మాస్టర్ అప్పుడు మాకు కామెడీ స్టార్ జడ్జ్ గా చేసేవాళ్ళు అన్నమాట. ఆయన ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మాస్టర్ ఎవరు వచ్చారని అంటే చిరంజీవి గారు వచ్చారన్న. అప్పుడు దూరం నుంచి చూసాం అంతే. ఆయన ఇంకా మళ్ళీ దగ్గరగా వెళ్ళి కలిసే టైం రాలేదు. ఆయన అప్పుడు బిజీగా ఉన్నారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళలేదు అంతే. అంటే ఏదైనా రాసి పెట్టి ఉండాలంటే మనం మీరు అలాంటి వ్యక్తి దగ్గర అవ్వాలంటే ఇంకేదైనా బెస్ట్ ఆఫర్ తో దగ్గర అవ్వచ్చేమో. మేబీ దేవుడు ఎప్పుడు రాసి పెడతారు మనకు తెలియదు కదా. అవును. సో బేసిక్ గా ఏంటంటే ఆయన్ని ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్టింగ్ కి, డాన్స్ కి, ఆయన మూవీస్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మాట్లాడుకుంటే సేవా కార్యక్రమాలు. అవునవును, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. బ్లడ్, ఐస్ అండ్ ఇంకా చాలా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే మొన్న కరోనా సిచ్యువేషన్ లో కూడా ఆక్సిజన్ బ్యాంకులు అయితే ఏంటి, అంతకుముందు చాలా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆయన చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేరని ఎంతో మంది అంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ కూడా ఇచ్చాం కొన్నిసార్లు. ఎన్నిసార్లు ఇచ్చింటారు? ఒక 2 times. మనకున్న పర్సనాలిటీకి ఎక్కువ సార్లు తీసుకోరు కదా. సో ఒక 2 times బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా మనం స్క్రీన్ మీద కనిపిస్తే హీరో లాగే చూస్తాం, కానీ ప్రజల మనిషిలా కనిపిస్తేనే స్టార్ లా చూస్తాం. అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు. సో ఆయన ఓన్లీ యాక్టర్ మాత్రమే కాదు, అభిమానులకు అన్నయ్యలు అంటాడు, ఆపదలో ఆదుకున్న వాళ్ళకి ఆపద బాంధవులు అంటాడు, తప్పు చేసి దండించే మాస్టర్లు అంటాడు, మన ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్లు అంటాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పగలం ఆయన గురించి. ఆయన సినిమాల్లో ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో మళ్ళీ 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 పెట్టుకొని చూడాలి అనిపించే మూవీ అంటే బాస్ ఇప్పుడు సినిమా చూడాలి, నాకు మూడ్ బాగాలేదు లేకపోతే మూడ్ బాగుంది అనేలా ఏ సినిమా మీరు ఎక్కువగా ఇష్టపడతారు? బాస్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే ఠాకూర్ సినిమా. నాకు అసలు ఆయన లాస్ట్ డైలాగ్ చెప్పడం కానీ, ఆయన నడుస్తున్నప్పుడు వచ్చే బీజిఎం కానీ, అసలు ఠాగూర్ అల్టిమేట్ సినిమా నాకు. అదొకటి, ఇందిరా సినిమా ఒకటి నాకు చాలా చాలా ఇష్టం అసలు. ఆ తర్వాత ఆయన బాగా కామెడీ పండించి జై చిరంజీవిలో మంచి మంచి కామెడీ చేస్తాడు ఆయన. ఆ కామెడీ టైమింగ్ జై చిరంజీవిలో వేరే లెవెల్ ఆయన. అసలు ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అసలు మన ఒక ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ లాంటి ఆయన. తిప్పుకుంటూ చదువుకుంటూ పోతే మనం బోల్డ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ప్రతి పాత్రకి కూడా జీవం పోస్తారంటారు. అంటే క్లాస్, మాస్, అంటే మామూలుగా అతను మాస్ పండించడంలో సూపర్. అంటే చాలా కామన్గా జీవించేసినట్లుగా డైలాగ్ చెప్పడం కానీ, ఆ మేనరిజమ్స్ కానీ ఉంటాయి. దట్ సేమ్ టైము కొంచెం ఆయన క్లాస్ పండించడంలో కూడా చాలా సినిమాల్లో చూసాం. క్లాసు మాస్, అందుకే ఎవరు తేడా లేకుండా బాస్కి ఫ్యాన్స్ అయింది. ఎందుకంటే ఆయన క్లాసు మాస్ అన్ని ఆడియన్స్ మెప్పించేలా చేస్తాడు ఆయన. సో అందుకే స్టిల్ మెగాస్టార్, ఆ పేరు చెక్కు చదరలా ఆయనకి. రీ రిలీజ్ ల ట్రెండ్ కూడా నడుస్తుంది ఇప్పుడు. రీసెంట్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది, చూసారా? నేను బేసిక్గా వెళ్దాం అనుకున్నాం. ఆ టైంలో కరెక్ట్గా వరుసగా షూట్స్ నాకు. సో వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్స్తో, అప్పుడు మేము యాక్చువల్ టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ మా ఫ్రెండ్స్ వెళ్ళారు, నేను దురదృష్టవశాత్తు వెళ్ళకపోయా. నేను ఇంకా షూట్లో ఉండిపోయా. ఇంకా అంటే ఏ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు? నేను పక్కా చెప్తా, ఠాగూర్ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా షూట్ ఉన్నా సరే వెళ్ళిపోతా. అంత ఇష్టం నాకు ఠాగూర్ సినిమా అయింది. ఠాగూర్, ఇంద్ర రెండు రిలీజ్ చేస్తే తిరుపతి. ఓకే. సో మెగా ఫ్యామిలీలో ఇంకెవరైనా కలవడం జరిగిందా? మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారిని కలవడం జరిగింది. అది రామ్ చరణ్ గారిని కలవడం అసలు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ 8లో ఆయన వచ్చారు. లాస్ట్ ఎపిసోడ్కి ఆయన వచ్చారు. అప్పటికి ఆయన మాలలో ఉన్నారు. సో ఆయనతో ఫోటో దిగాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఫోటో దిగుదామని చెప్పి ఆ సెట్లో 2 గంటల పాటు నిలబడ్డా, ఆయన బయటకు వస్తే నిలబడదామని. సో ఆయన మెట్లు దిగి కిందకు వచ్చారు, బౌన్సర్స్ అందరూ వచ్చేసారు. అప్పుడు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, పోలీసులు వాళ్ళు ఫోటో దిగుతున్నారు.
నేను ఫోటో దిగడానికి వెళ్తుంటే ఇప్పుడు వద్దు సార్ బిజీ ఉన్నారు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా నన్ను పక్కకు వస్తారనమాట. సర్లే తర్వాత ఎప్పుడో దిగుదాంలే దాన్నే ఉందని అనుకున్నప్పుడు నేను అలా సైడ్కి ఉన్నా, ఆయన బయటకు వెళ్ళిపోయాడు బౌన్సర్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి హరి అని పిలిచాడు అనమాట. ఓకే, నాకే నమ్మొద్దు కాల, మనల్ని కాదులే అనుకుంటే అప్పుడు బౌన్సర్లు హరి సార్ పిలుస్తున్నారని సార్. అప్పుడు బౌన్సర్లు అందరూ దారిస్తే నేను వెళ్తే రా హరి అని చెప్పి భుజమ చేసి ఫోటో దిగాడు ఆయన. అది నేను అసలు ఎంతమంది చెప్పాను ఆ రోజు. ఆయన నన్ను పేరు పెట్టి పిలవడం, పిలిచి ఫోటో ఇవ్వడం ఏంటంటే మీరు ఎలా అంటే అంతకుముందు ఏమైనా పరిచయం కలవడం, ఆయన షోలు చూస్తాడు అనుకుంటాం అవి. ఓకే, అది అసలు ఆయన ఎలా గుర్తుపట్టాడు కూడా నాకు తెలియలే. హరి అని పిలిచాడు అనగానే ఇంకా పరిగెట్టుకెళ్ళా. షాక్ లో ఉండి మామూలు షాక్ కాదు అసలు. ఆయన భుజం మనం ఫోటో దిగడానికి వెళ్ళిన వాళ్ళు మనల్ని పిలిచి ఫోటో ఇచ్చారు అని అంటే నిజంగా ఆయన అసలు రామ్ చరణ్ అనే వ్యక్తి ఎంత మంచోడంటే అది మనం చెప్పలేం. అసలు ఈయన లక్షణాలు వచ్చాయని అని చెప్పి తండ్రికి తగ్గ తనయుడు అంటారు. ఇంకా నాకు అసలు రామ్ చరణ్ చాలా మంచోడండి అసలు బేసిక్గా. ఆయన ఆయన హీరో కన్నా ఇంకా అంతకు మించి ఆయన సూపర్ హీరో. అంటే బేసిక్గా ఆయన పెంపకం అనుకోవచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఆయన చేసేటువంటి పనులు, లేకపోతే మీరు అదే అంటే లక్షలాది మంది ఎంతోమంది అభిమానులు కలవడానికి వస్తే కూడా వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ పేరుతో సహా ఆయన్ని పిలిచి ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఎలా ఉన్నావు అని చెప్పి ఫొటోస్ దిగడం, అందరూ కూడా అలాగే చెప్తారు. అంటే అందరూ కూడా తండ్రికి తగ్గ తనయుడు, ఇంకా తండ్రి కన్నా ఎక్కువగానే అందరినీ రిసీవ్ చేసుకోవడంలో కూడా ఆయన ముందుంటారంటే చాలా మంది అంటుంటారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సచ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. ఆయన పుట్టడం గోల్డెన్ స్పూన్ అంటే అంటాం కదా మనం, గోల్డెన్ స్పూన్ అయినా కూడా పుట్టారు కదా. ఆయనకి ఒకరిని పిలవాల్సిన అవసరం లేదు, ఒకరిని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక అభిమానం వచ్చాడంటే పిలిచి ఇవ్వడం సంస్కారం. అది ఆయన నేర్చుకున్నారు, ఆయన నేర్పారు అంతే. ఆయన్ని బేసిక్ గా మనం స్క్రీన్ లో చూసినప్పుడు ఏంటంటే కళ్ళు పక్కకు తిప్పుకోరంట. పక్కన హీరోయిన్ కూడా ఎక్కువ మంది చూడరు. ఆయన చేసే మేనరిజమ్స్ కానీ స్మైల్, ఆ డైలాగ్స్ కి ఎక్కువ మంది ఫిదా అయిపోతుంటారు. అంటే బేసిక్ మామూలుగా ఆయన ఎవరి పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటే మీకు బాగా చూడాలి అనిపిస్తుంది హీరోయిన్స్? చిరంజీవి గారా? బేసిక్ గా మేము చూసినప్పుడు అయితే శ్రీదేవి గారు, జగదేవి అత్లో సుందర్లో. ఆ తర్వాత రీసెంట్ గా మాకు జనరేషన్ లో మళ్ళీ కాజల్ గారిని చూసాం. బేసిక్ గా ఒకటండి, అక్కడ చిరంజీవి గారు కనబడితే పక్కన ఏ హీరోయిన్ ఉన్నా పెద్ద పట్టించుకో, చిరంజీవి గారినే చూస్తాం. సో అలాంటప్పుడు ఇంకెవరున్నా సరే మాకు చిరంజీవి గారు ఉంటే చాలు. పండగ లాంటిది, కన్నుల పండగ లాగా అనమాట. ఓకే, ఆయన ఇన్ని పాత్రలలో పోషించి మనల్ని మెప్పించారు. ఇంకా ఏదైనా డ్రీమ్ రోల్ అంటే ఈ క్యారెక్టర్ బాస్ వేస్తే బాగుంటుంది, ఇలాంటి సినిమా బాస్ చేస్తే బాగుండు అనేలా మీకు ఏమైనా ఉందా? బాస్ అసలు ఆయన అన్ని క్యారెక్టర్లు చేసేసాడు. సోషల్ ఫ్యాంటసీ కూడా మన సైరా నరసింహారెడ్డిలో చేస్తారు, అదరగొట్టేశారు. ఇంకా ఆయన చెప్పలేం. ఇంకా ఆయన ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేసేసారు. ఇంకా ఆయన చూడాలనుకున్న అన్ని యాంగిల్స్ మేము చూసేసాం. కాకపోతే ఒక ఫుల్ లెంత్ కామెడీ, ఇప్పుడు మన అనిల్ రావిపూడి సార్ వస్తుంది కదా, ఇంకా ఫుల్ లెంత్ కామెడీ. అసలు అనిల్ రావిపూడి గారి మూవీ అంటేనే బేసిక్ గా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. హీరోతో హీరోయిన్ తో అందరితో ఆయన ఎక్కువ బేసిక్ కామెడీని పండించేస్తారు. అదే అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్స్ చాలా మంది ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పటి వరకు చిరంజీవి గారి కామెడీ చేసిన మూవీస్ చూసారు, బట్ ఫుల్ లెంత్ కామెడీ అంటే ఇప్పుడు అందరూ హోప్స్ కూడా దాని మీదే ఉన్నాయి. జై చిరంజీవి ఆయన కామెడీ టైమింగ్ చూసాం, కొంచెం సినిమాలు అక్కడక్కడ చూసాం. బట్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలో ఫుల్ లెంత్ కామెడీ చేస్తారు కదా, దానికోసం ఈగర్లీ వెయిటింగ్. అసలు ఎట్లా అసలు బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది అనే దానికోసం వెయిటింగ్ నిజంగా. ఓకే, సో ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. ఒక 10 years పాటు మూవీస్కి గ్యాప్ వచ్చింది. సో అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో అంటే అదేదో బాహుబలిలో డైలాగ్ ఉంటుంది కదా, ప్రభాస్ రాజ్యాన్ని వదిలేసి వచ్చేస్తుంటే ఇలా పక్క తీసి పెట్టేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకు ఏడుస్తున్నారా రాజు సింహాసనం వదిలి జనాల్లోకి వస్తున్నాడు అనేసి అంటాడు. అలాగే మేము కూడా ఎందుకురా భయపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు, ఆయన వదిలేసి మన కోసం మనకు మంచి చేయడం కోసం వస్తున్నాడు అని ఫీల్ అయ్యాం. ఆ తర్వాత కొన్ని కారణాలు ఆయన దూరంగా అయ్యాడు. మళ్ళీ ఆయన స్క్రీన్ మీదకి వస్తే చూడాలని ఎంతో ఎక్సైటింగ్ వెయిట్ చేసాం. అప్పుడు వచ్చింది ఖైదీ 150 ఫుల్ ఫీస్ట్. అసలు మిస్ అవుతాం ఆల్మోస్ట్ బాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పుడైనా మిస్ అవుతాం. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఒక దుమ్ము రేపారు. అసలు ఎలా అంటే అప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ అంటే యంగ్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళకి దీటుగా ఆయన డాన్సులు చేయడం కానీ అందరూ ముక్కును వేలేసుకున్నారు. అసలు అంటే ఇప్పుడు కూడా అసలు గ్రేస్ తగ్గలేదు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అదే గ్రేస్ అదే మాసు అదే గ్రేస్ అని అంటారు. నిజంగా అది మాత్రం ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఎప్పటికైనా కూడా ఆ ఇదనేది ఎక్కడికి పోతుంది అన్నట్లుగా అంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా అసలు ఆ మూవీకి ఉన్న ఆదరణ ఎలాంటిదంటే
చిన్న లేదు పెద్ద లేదు అసలు ఆ డాన్స్లు అసలు అప్పుడు ఆయన లేస్తుంటే అందరూ థియేటర్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒకటే డాన్స్లు అసలు. అవును, అసలు బేసిక్ ఖైదీ 150 రీమేక్ సినిమా అయినా సరే జనాలు చిరంజీవి గారిని చూడడానికి కోసం మాత్రం థియేటర్లకు లైన్ కట్టారు. అది చిరంజీవి సార్ బేసిక్ అంటే అప్పటికి 10 years గ్యాప్ వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది, ఆయన అలాగే చేయగలుగుతారా, అసలు ఇప్పుడు అలా చేయగలుగుతారా లేదా, డాన్సులు వేయగలుగుతారా లేదా, చాలా క్వశ్చన్స్ వచ్చేసినాయి అప్పుడు. అదరగొట్టేశారు అసలు ఒక్క దాంతో ఆ ఎంట్రీ అనేది ఎలా ఉందంటే సెకండ్ ఇన్నింగ్స్ వావ్ అనిపించేలా ఉంది. డాన్సులు అంటే ఇంకా ఓకే, ఎంతో మంది అంటారు, ఎంతమంది ఇప్పుడు యంగ్ హీరోస్ వచ్చినా కూడా బాస్ డాన్స్ ఆయనకన్నా బాగా వేయచ్చు, ఆయనకన్నా తక్కువ వేయచ్చు, కానీ ఆయనలా గ్రేస్ని మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు, అంత గ్రేస్ ఉంటుంది ఆయనలో. సో ఈ యంగ్ జనరేషన్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన ఎంతోమంది పెద్ద హీరోస్ కూడా మాట్లాడారు, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము వచ్చాం, ఆయన డ్యాన్సులు చూసి మేము వచ్చాం అని చెప్పి. సో ఈరోజు ఎంతోమంది యంగ్ హీరోస్ ఉన్నారంటే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ ఆయనే. సో మాకు చాలా మంది అంటే ఇప్పుడు వచ్చిన హీరోస్ అయితే ఏంటి, డైరెక్టర్స్ అయితే ఏంటి, ఎంతో మంది ఆయన్ని చూసి ఆయన మీద అభిమానంతో ఎట్లయినా సినీ ఇండస్ట్రీకి రావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది అసలు అంటే అంటే చిరంజీవి గారిలో నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక స్టార్, బేసిక్గా ఆయన ఏదో పట్టించుకోకపోయినా ఆయన ఒక స్టారే. కానీ ఏదైనా ఒక సినిమా హిట్ అయితే, ఒక చిన్న సినిమా హిట్ అయినా ఇంటికి పిలిచి అభినందించి వాళ్ళకి ఆ సినిమా కొంచెం సపోర్ట్ చేస్తారు చూసారా. అంటే అది చిన్న సినిమా, ఇప్పుడు నేను వెళ్తే ఆ సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది, ఈ సినిమాకి ఉపయోగపడుతుంది, సినిమా బాగుంటుంది అని కోరుకునే ఒకే వ్యక్తి, కొంతమంది వ్యక్తుల్లో చిరంజీవి గారు ముందుంటారు అనమాట. అంటే ఒక సినిమా హిట్ అయితే, ఒక చిన్న సినిమా కదా, పిలిచి మనం ఏం అభినందిస్తాంలే అని పిలిచి మనం అభినందిస్తే వాళ్ళకు కొంచెం బూస్టప్ ఉంటుంది కదా. చిరంజీవి గారు మమ్మల్ని అభినందించారు, రేపు పొద్దున ఇంకా మంచి సినిమా తీయాలి, చిరంజీవి గారు అభినందించారు, ఆ సినిమా చాలా బాగుంటుంది, మనం థియేటర్కి వెళ్ళి చూడాలి అని ఇప్పటికీ చిన్న సినిమాలను కూడా బతికిస్తున్న పెద్ద హీరో ఆయన. ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం, అది చిన్న లేదు అసలు. ఆ పర్సన్ నిజంగా అసలు ఆ సినిమా ఆయన చూసిన తర్వాత వెంటనే ఆయన ఇంటికి పిలిపించుకోవడం, ఆప్యాయంగా వాళ్ళని పలకరించడం, వాళ్ళతో భోజనం చేయడం, వాళ్ళ గురించి మాట్లాడడం. ఎంతోమంది అభిమానులు అంటే ఊరికే కాదు కదా పెద్దవాళ్ళు, లేకపోతే ఊరికే కాదు కదా మెగాస్టార్లు అన్నందుకు ప్రతి ఒక్కళ్ళు అలాగే. అసలు ఆ ఆప్యాయతకి ఆయన ఐస్లో ఒక పవర్ ఉంటుంది. దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారంట. మీరు అంటే ఎప్పుడైనా కలవడానికి ప్రయత్నం చేశారా బాస్ని? అదే ఖైదీ 150 షూటింగ్లో కలవడానికి ట్రై చేస్తాం. ఆ తర్వాత ఒకసారి బాస్ బర్త్డేకి చాలా మంది వెళ్ళారు, బట్ అప్పుడు నాకు ఎవరు చెప్పలే వెళ్ళినట్టు. అందరు ఫోటోలు చూసారు, ఏంటారు అందరూ బాస్ని కలిసారా, మనకి ఎవరు చెప్పలేదు ఏంటారు అనుకున్నా. సో ఇంకా నాకు ఎవరు చెప్పలే, బట్ చూద్దాం, దేవుడు మనకంటే ఒక టైం రాసి పెడుతుంటాడు కదా. సో ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బాస్ని కలుస్తా. ఓకే, బాస్ని కలిసాక ఫస్ట్ డైలాగ్ ఏముంటుంది మీ నోటు ఏంటో? బాస్ని ఇంకా చూసాక మాటలేమొస్తాయి, మీకు పెద్ద ఫ్యాన్ సార్, ఇలా మిమ్మల్ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా ఇది ఇంకా నాకు ఈ జన్మకి చాలు అని చెప్పి అలాగే అనుకుంటాం అమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా అసలు చాలా మంది ఏంటంటే అసలు బాస్ కనిపిస్తే ఫస్ట్ ఇది చెప్పాలి అనుకుంటారా, చెప్పాలనుకుంటా. ఆయన్ని చూడంగానే అలాగే ఉండిపోయి జస్ట్ చూస్తూ ఉండి ఫోటో దిగి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే నేను చాలా మందితో మాట్లాడినప్పుడు అదే అన్నారు, అసలు నిజంగా అప్పటిదాకా ఆయన అంటే అంత పిచ్చి అభిమానం అండి, నిజంగా ఆయన కలిస్తే లోపల ఎన్నో మాటలు చెప్పాలనుకున్నాం, అసలు ఆయన చూసి బయటకు వచ్చిన తర్వాత కాసేపటి వరకు అసలు అలా ఆగిపోయామని చెప్పి ఎంతో మంది చెప్పడం విన్నాను నేను. అసలు అంతే, మనకి అంటే ఆ టైంకి మనం మెస్మరైజ్ అయిపోతాం అనమాట. ఆ కళ్ళు చూసి ఆయన్ని చూసి మన మైండ్ బ్లాక్ అవుద్ది కన్ఫామ్గా. మైండ్ బ్లాక్ ఆయన చెప్పినట్టు నిజంగా. సో ఆయన చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అలాగే ఆయన అభిమానులకి కూడా అదే చెప్తూ ఉంటారు, అంటే నలుగురికి సహాయం చెయ్యండి అని చెప్తూ ఉంటారు. సో అదే కదా స్టాలిన్ సినిమా, అసలు నిజంగా ముగ్గురికి సాయం చేయండి, మరో ముగ్గురికి చేయమని చెప్పండి. అంటే బేసిక్గా ఆయన చేసే విధానం, లేకపోతే ఆయన దగ్గరగా ఉండి చూసిన వ్యక్తిగా డైలాగ్స్ అనేవి పెట్టడం కూడా జరిగిందని చెప్పి అన్నారు. ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు ఇంకేదైనా కూడా అంటే ఫ్యాన్స్ కోసం కానీ, లేకపోతే నార్మల్గా బాస్ ఇలాంటి కార్యక్రమం కూడా చేస్తే బాగుండు అనేలా మీకేమైనా ఉందా ఒక ఐడియా? బాస్ ఇలాంటి కార్యక్రమం చేస్తే బాగుండంటే ఇంకా ఆయన మానవ దృక్పథంతో చాలా చేశాడు. ఇంకొంచెం కొత్తగా ఇండస్ట్రీకి చాలామంది పాపం ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఇప్పటికి చాలామంది వచ్చారు కదా. ఈ జనరేషన్లో కూడా కొంచెం ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, ఆయన ద్వారా ఏమైనా అంటే ఒక ఆడిషన్ లాంటిది, అంటే ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టలేము. ఇప్పుడు మనం బ్లడ్ బ్యాంక్ అంటే డైరెక్ట్గా ఆయన వచ్చి బ్లడ్ ఇవ్వడం కాదు కదా, వేరే వాళ్ళు బ్లడ్ ఇస్తే అది చేరుతుంది కదా. అట్లా ఏమైనా సినిమా రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి ఆయన త్రూ ఏదైనా చేస్తే బాగుంటుంది అంతే. ఎందుకంటే చిరంజీవి ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా మంది వచ్చారు, ఇప్పుడు చిరంజీవి దారి చూపిస్తే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కదా, అలా ఏమైనా వస్తే బాగుంటుంది. బట్ ఆయన చేయకపోయినా పర్లేదు అది.
ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రాజెక్ట్లు ఏం చేస్తున్నారు? సో ఇప్పుడు నేను స్టార్మాలో 2-3 షోస్ చేస్తున్నాను. అది రైటప్ చేస్తాను అండ్ స్టేజ్ మీద కూడా కొన్ని యాక్ట్ చేస్తాను. సో అదంతా బాగానే ఉంది. ఇంకా సినిమాస్లో కొంచెం ట్రై చేయాలి. సినిమాల్లో చెయ్యాలి. మేబీ ఏదైనా బాస్ సినిమాలో కూడా నటించే అవకాశం వస్తుందేమో. అంతకన్నా ఇంకేం కావాలి. బాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కొన్ని కోట్ల మందికి ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి వాడికి ఫస్ట్ ఏంట్రా ఇప్పుడు ఎందుకు మేము ఇండస్ట్రీకి వచ్చామా, ఏదో టీవీలో కనిపిస్తామా, టీవీలో కనిపెట్టి ఇంటికి వెళ్తే ఏంటి తెలిసి అడుగుతారు, చిరంజీవి గారిని చూసావా అని అంటారు. అది అంటే ఒక సినిమా ఆయన పేరుని అలా గుర్తుపెట్టుకుంది. చిరంజీవి గారిని చూసావా, చిరంజీవి గారిని కలిసావా, అది కదా. అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం అన్నారు. ఇంట్లో ఎప్పుడైనా అంటే ఇలా సినిమాలకు వెళ్ళినప్పుడు కానీ ఏమైనా తిట్టడాలు, కొట్టడాలు, ఎందుకు ఇట్లా ఇది చేస్తున్నావు అని చెప్పి అనడాలు, ఆ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయా? అంటే మేము ఎక్కువ హాస్టల్లో ఉండేవాళ్ళం కదా. ఇంట్లో హాస్టల్లో ఏం చేసినా ఇంట్లో తెలిసేది కాదు. అన్ని హాస్టల్లో వాటితో దెబ్బలు తినవే, ఇంట్లో ఏమంత దెబ్బలు తినలేము మేము. అన్ని హాస్టల్లో అయిపోయింది మేము. ఇలా సినిమాలకు వెళ్ళినప్పుడు డుమ్మా కొట్టినప్పుడు ఇప్పుడు మేము అసలు చిరంజీవి గారు హాస్టల్లో కూడా చిరంజీవి గారు ఫోటోకి అట్లా వేసుకునే వాళ్ళం మేము. అప్పట్లో 90s ఉండేవి, అట్లుండేవి చిరంజీవి గారి ఫోటోలతో, హీరోల ఫోటోలతో మా పుస్తకాలు వచ్చేవి, చిన్న స్టిక్కర్లు వచ్చేవి, గ్రీటింగ్ కార్డులు వచ్చేవి. ఇవన్నీ దాచుకొని ఇవన్నీ అట్లా వేసుకొని మురిసిపోయేవాళ్ళం మేము అప్పట్లో. అంటే ఊరికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు. అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కలిసే ఛాన్సులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా ఎక్కువ కలిసావా అని చెప్పేసి ఆ టాక్ వస్తుంది. అంటే సినిమా అంటే చిరంజీవి గారు, ఇప్పుడు ఆకాశం అంటే చుక్కలు చందమా, ఎలాగా సినిమా అంటే చిరంజీవి అంటే అలా మైండ్లో ఫీడ్ అయిపోయింది అనమాట. సో అందుకే అలా అడుగుతుంటారు. మీ ఫ్రెండ్స్ అండ్ మీ సర్కిల్లో కూడా ఎవరైనా చిరంజీవి గారికి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని మీరు అడగడం, అట్లా వాళ్ళని కలవడం? చాలా మందిని అడిగా చిరంజీవి గారిని కల్పించండి అని. సో ఆయన బిజీలో ఆయన ఉంటారు కదా, చూద్దాం అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఖచ్చితంగా కలుద్దాం, మనకంటూ ఒక టైం వస్తుంది. టైం కోసం వెయిటింగ్. సో మీరు బేసిక్గా స్టాండప్ కమెడియన్ కూడా? అవునవునవును. అప్పుడు చేసాం స్టాండప్ కమెడియన్, ఒక 5 years బ్యాక్ వరకు చేసాం పటాస్లో. ఆ తర్వాత నుంచి ఇప్పుడు స్టాండప్ కమెడియన్ లేదు. ఇప్పుడు తర్వాత స్కిట్లు చేసాం, ఇప్పుడు రియాలిటీ షోస్ చేస్తున్నాం ఇట్లా. సో బేసిక్గా ఇప్పుడు దీంట్లో బిజీగా ఉన్నారు. మూవీస్లో ట్రై చేస్తానని చెప్పారు. ట్రై చేస్తున్నా, ఇంకా మంచి క్యారెక్టర్ కోసం వెయిటింగ్. వస్తే మాత్రం కన్ఫామ్గా అలా ఒక్కసారైనా బాస్ని హరి అని ఇలా, ఆయన కూడా రామ్ చరణ్ గారి లాగా గుర్తుపెట్టి రామ్ హరి ఫోటో దిగుదాం అంటే ఇంకేం కావాలి? ఆయన డైలాగ్ ఏదైనా గుర్తుండిపోయేది చెప్పగలరా? గుర్తుండిపోయేదంటే ఇంద్రాలో ఉంటుంది, కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం, అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అలాగే చెప్పండి ఒకసారి. అలా అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అసలు ఆయన ఫేస్ ఆయన స్టైల్ మనకు రాదు. యాక్చువల్లీ మనం ఎంత ట్రై చేసినా కూడా దింపలేంలే కానీ డిట్టో అలా. కాకపోతే ఆయన స్టైలే డిఫరెంట్, ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే మహామహులు అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వాళ్ళందరూ వాళ్ళకి బాగా ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి జనరేషన్ అంటే ఆయన స్క్రీన్లో చూసి 2 కళ్ళు అనుకునేవాళ్ళు అప్పట్లో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వాళ్ళందరూ ఉండగా కూడా ఈయన వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అసలు ఆయన స్టైల్కి కానీ ఆయన కొత్తగా అసలు ఏదైనా అంటే డౌన్ టు ఎంత కష్టపడ్డారో ఇప్పటికీ కూడా ఆయన సెట్లో అదే విధంగా అదే డెడికేషన్తో అంతే కష్టపడడం. చాలా మంది స్టార్లు ఉత్తన అయిపోరు కదా, అంటే మనం నడవడికని బట్టి కూడా ప్రేక్షకుడు మనల్ని ఎలా అర్థం చేసుకోవడం తెలుస్తుంది. పవర్ స్టార్ సార్ కూడా సో ఆయన హీరోగా కనబడితే కొంతమంది ఆదరిస్తారు. సో బయట ఆయన ఎంతోమందికి సేవ చేశాడు, బయట ఎంతోమందికి సాయం చేశాడు కాబట్టి ఆయన ప్రేక్షకులు ఆ లెవెల్లో పెట్టారు. సో మెగాస్టార్ గారు కూడా అంతే, ఆ డౌన్ టు ఎర్త్ ఉంది కాబట్టి, ఆయనకి ఆ మానవ దృక్పథం ఉంది కాబట్టి సో ఈరోజు జనాలు కూడా మెగాస్టార్గా అలా నిల్చోబెట్టారు అనమాట. సో మనం యాక్ట్ చేసింది ఇంత ఉంటే మన మంచితనం ఇక్కడ నిలబెడుతుంది, ఆ మంచితనం వాళ్ళలో ఉంది కాబట్టి ఈరోజు స్టార్లు అయ్యారు వాళ్ళు. పవర్ స్టార్ గారిని కలిసారా? అయ్యో ఆయన అసలు ఆ ఛాన్స్ కూడా రాలా, పాలిటిక్స్కి వెళ్ళిపోయారు ఆయన. పాలిటిక్స్ ప్లస్ ఇప్పుడు మూవీస్ లో కూడా చేస్తున్నారు. హరిహర వీరమల్లు రాబోతున్నాయి త్వరలో. అసలు ఓజీ కోసం అయితే మొత్తం అంతా వెయిటింగ్ మామూలు కాదు, షేక్ అయిపోద్ది అంతా. సో ఆయన కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఇప్పుడు పొలిటికల్ గా అయితే ఏంటి, లేకపోతే ఒక అన్న ఇన్స్పిరేషన్తో అట్లా వచ్చినా కూడా ఆయన కష్టంతో ఆయన కూడా పవర్ స్టార్ ఫ్యాన్ బేస్ ఆయన కూడా సపరేట్గా ఆయన స్టైల్ అయింది. సో పవర్ స్టార్ ఆయన సో అంటే మొదట ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బాస్ దగ్గర రావడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అసలు నిజంగా అన్నదమ్ములు అంటే ఎంత అన్యోన్యంగా ఉంటారు అనేది అప్పుడు తెలిసింది. అంత స్థాయికి వెళ్ళినప్పుడు కూడా వెంటనే వచ్చి మొదటి బ్లెస్సింగ్స్ చిరంజీవి గారు తీసుకున్నారంటే
వాట్ బాండింగ్. బాండింగ్ అంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫ్యామిలీలో వాళ్ళందరినీ కూడా ఒక పెద్దన్నయ్యలాగా ఎంత బాగా వాళ్ళందరి అంటే ఐ థింక్ క్రమశిక్షణ కావచ్చు, లేకపోతే ఆయన చూసి వీళ్ళందరూ చిన్న నుంచి ఎదగడం, ఎంతో కొంత ఏ లక్షణాలు ఏదో ఒకటి వాళ్ళు అలవర్చుకోవడం అదంతా ఉంటుంది. అదే ఇప్పుడు ఎక్కువ ఫ్యాన్స్ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ అన్నయ్య వాళ్ళ అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ కూడా, సో ఆ అభిమానులు అనేవాళ్ళు అలా అంతలా ఆదరిస్తూ ఉంటారు వాళ్ళని. సో ఈరోజు మీరు మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ స్పెషల్ ప్రోగ్రాంలో 99 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక అభిమానిగా? ఒక అభిమానిగా ఏం చెప్తాం, చిరంజీవి ఆయన పేరు, అభిమానుల హృదయాలే ఆయన ఊరు. అదే అంతకని ఇంకేం చెప్పలేం. ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఎప్పటికీ ఉండిపోతాడు, ఎప్పటికీ ఆయన సినిమాలు అలాగే ఉండిపోతాయి. బాస్ ఇంకో 70 సంవత్సరాలు కూడా మమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్ చేయాలి, ఇలాగే స్క్రీన్ మీద అంతే గ్రేస్తో కనబడాలి, అంతే స్టైల్గా కనబడాలని ఒక ఫ్యాన్గా నేను కోరుకుంటున్నా. సో అంతే, ఇంకా చిరంజీవి గారు బాస్ అంటే బాసే. బాస్ అంటే బాస్. ఓకే. సో మెగాస్టార్ గారికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో మమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద చిరంజీవి గారు. సో ఎప్పుడు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ. సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు త్వరగా బాస్ని కలిసే అవకాశం రావాలి, అలాగే బాస్తో స్క్రీన్ షేర్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్స్ప్రెస్ హరి గారు, సో నైస్ టాకింగ్ టు యూ. ఈ స్పెషల్ కార్యక్రమంలో మీతో మాట్లాడినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.